వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మల్లారెడ్డి గారు నిన్న కార్యకర్తల ఒక బర్త్డే విష్ లో ఒక మాట మాట్లాడటం అనేది జరిగింది. సో దానిపైన మాత్రం మల్లారెడ్డి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా లేకపోతే పార్టీ చేంజ్ అవుతారా అన్న డిస్కషన్ మాత్రం మొదలయ్యింది. సో నిన్న యాక్చువల్ గా మల్లారెడ్డి గారు ఏమన్నారంటే, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ కు అలాగే కేటీఆర్ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన వెళ్ళట్లేదు. తాజాగా ఒక కార్యకర్త బర్త్డే వేడుకల్లో నేను బీఆర్ఎస్ కు దూరం అవుతున్నానని మర్చిపోతున్నారా అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి. కాగా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరతారని గతంలో వార్తలు రాగా ఖండించారు. ప్రస్తుతం ఆయన చూపు కమలం పైనే ఉందని సమాచారం అని చెప్పేసి ఈ వార్త అనేది చక్కర్లు కొడుతుంది. సో మల్లారెడ్డి గారు స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. తర్వాత ఒకానొక దశలో ఇక్కడ టీడీపీ లోకి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి తెలంగాణకు రావడంతో సీఎం అయిన తర్వాత సో టీడీపీ అధ్యక్షుడిగా మల్లారెడ్డి నియమిస్తారు. సో టీడీపీ బాధ్యతలంతా మల్లారెడ్డి చూసుకుంటారు. ఎందుకంటే ఆయన గతంలో మల్కాజ్గిరి ఎంపీగా కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవడం అనేది జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుకి మల్లారెడ్డికి మంచి అనుబంధం ఉందని చెప్పేసి ఆ టైంలో ఒక రూమర్స్ రావడం అనేది జరిగింది. తీరా సీన్ కట్ చేస్తే దాన్ని ఖండించడం అనేది జరిగింది. నేను ఏ పార్టీలకు వెళ్తానని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు రాసేసారా, నేను బీఆర్ఎస్ లోనే ఉంటా, బీఆర్ఎస్ తోటే ఉంటా, నేను ఇప్పటివరకు ఎంపీగా చేసిన, ఎమ్మెల్యేగా చేస్తున్నా, మంత్రిగా చేసిన, సో ఈ ఏజ్ లో నాకు రావాల్సినటువంటి పదవులన్నీ వచ్చినాయి అండ్ చివరి నిమిషం వరకు నేను కేసీఆర్ తోటే ఉంటా, ఒకవేళ నేను పోటీ చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తనే ఉంటా అని చెప్పేసి కూడా గతంలో చెప్పడం అనేది కూడా జరిగింది. తర్వాత మళ్ళీ వారి కోడలు ప్రీతిరెడ్డి గారు బీజేపీ ఆఫీస్ కి చాలా సందర్భాల్లో వెళ్ళడం, తర్వాత యూనివర్సిటీ ఏకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కొన్ని పనుల మీద కూడా వెళ్ళడం తోటి అంటే మల్లారెడ్డి గారు డైరెక్ట్ వారి కోడల్ని పంపిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అదో టాక్ రావడం అనేది జరిగింది. వెనకాల నుంచి మల్లారెడ్డి ఇదంతా నడిపిస్తున్నారు. మల్లారెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీకి వెళ్తారు అండ్ డైరెక్ట్ ఆయన ఎంపీగా ట్రై చేద్దాం అనుకుంటుండో, ఎంపీగా అయ్యి నెక్స్ట్ ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కూడా అవుతారేమో అన్నట్టు కూడా మళ్ళీ కొంతవరకు రూమర్స్ రావడం అనేది జరిగింది. సో దాన్ని కూడా ఖండించారు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, సో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాను, సో దయచేసి ఇలాంటి రాతలు రాయొద్దని చెప్పేసి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి తీరా చూసుకున్నట్టయితే నేను బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నానని మీరు నన్ను కలవట్లేదా అని చెప్పేసి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? సో త్వరలో ఆయన ఉద్దేశం అదేమన్నా ఉందా? ఆయన పార్టీ కార్యకర్తలకు ఎందుకు అంతగా దూరం అవుతున్నారు? సో ప్రస్తుతం మొత్తం బిజినెస్ పనులలో కావచ్చు, తర్వాత రీసెంట్ గా కొన్ని టీవీ షోలకు కావచ్చు, తర్వాత కొన్ని ఇంటర్వ్యూలకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ కనిపిస్తున్నారు కానీ పార్టీ కార్యక్రమాల్లో కొంతవరకు యాక్టివిటీస్ తగ్గినాయి అండ్ అందుకని మల్లారెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎందుకంటే మధ్యలో ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డి గారిని కలవడంతో లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, సో రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి సెట్ అయిపోయింది, మంత్రిగా కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మల్లారెడ్డి వెళ్తే ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకే వెళ్తారు. సో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పట్టున్న నేత కాబట్టి డెఫినెట్ గా మల్లారెడ్డికి మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి ఆ మధ్య కాలంలో అదొక రూమర్ నడిచింది. అప్పుడు కూడా చెప్పిండు, నేనేదో కార్డు ఇవ్వడానికో లేకపోతే నా మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమో దానికోసమే నేను వెళ్ళాను, సీఎంని గెలిచినంత మాత్రాన పార్టీలు మారుతున్నట్ట. సో సీఎం అన్నప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు సీఎం దగ్గరికి వెళ్తారు పార్టీ అంటే ఫండింగ్ కోసమో లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటే దాన్ని కూడా వెళ్తుంటారు. అంతేగాని ప్రతి ఒక్కరిని కలిసినంత మాత్రాన పార్టీ మార్పులు చేర్పులు చేసినట్టు కాదు అని. సో మరి ఆయన ఎప్పుడైతే మాట అన్నాడు బీఆర్ఎస్ కి దూరం అవుతున్నానని మీరు నాకు కలవట్లేదా అంటే, సో ఆ ఒక్క మాటతోటే మళ్ళీ వార్త అనేది ట్రెండింగ్ కి వచ్చింది. మరి మల్లారెడ్డి గారు నిజంగా బీఆర్ఎస్ వదిలిపెట్టి ఏమైనా పోతున్నారా, లేకపోతే ఎన్ని రోజులు ఒక పేరు సంపాదించుకోవడం అంటే మంత్రిగా కూడా చేశారు వారిని, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నారు కాబట్టి వారి అల్లుడికి కూడా టికెట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది కాబట్టి సో ఆయన బీఆర్ఎస్ తోటే ఉంటారా అనేది రానున్న రోజుల్లో చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.